ఈరోజు వాళ్ళు విధి విధానాలు ఖరారు చేస్తూ ఒక ఫైల్ రాస్తారు కదా, మామూలు ప్రపోజల్ పంపించడం. దాని ప్రకారం చూస్తే కనుక మనకు అందిన సమాచారం ప్రకారము వీళ్ళు ఏదో పీపీపీ అంటే ఏముంది, నథింగ్ బట్ ప్రభుత్వమే కదా అని సమర్థించుకునేటువంటి ఆ వివరాలు చూసినట్టు ఈ రోజు అయితే మామూలు మనము జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన టైంలో మీరు అన్నట్టు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్లేస్ లో అవి సస్టైన్ కావాలి. ఎందుకంటే కాలేజీలు ఒకటే కాదు, అసోసియేటెడ్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇవన్నీ కూడా అసోసియేట్ కావాలంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని దాంట్లో ఫీజు కూడా ఎన్ఆర్ఐ కోటలో 20 లక్షలు పెట్టారు. 15,000 ఫ్రీ సీటు మామూలుగా ఇచ్చేసి 15,000 జస్ట్ నామినల్ ఛార్జెస్ వసూలు చేస్తూ కొన్ని సీట్లకు మాత్రము సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేటువంటి పేరుతో 20 లక్షల రూపాయలు పెట్టారు. దీని 20 లక్షలకు ఆ రోజు మీరు ఇందాక వీడియో వేశారు, మొదట్లో లోకేష్ గారు ఎవరో ఒక స్టూడెంట్ అడిగితే లేదు లేదు మొత్తం అంతా తీసుకుంటాం, ఇదేంది ప్రైవేట్ అనేటువంటిది ఓ అని పెద్ద వాగ్దానాలు చేశారు, వాళ్ళని కూడా మెప్పించారు. ఇక తర్వాత ఈ రోజు వాళ్ళు ప్రపోజల్స్ ఏదైతే ఇస్తే దాంట్లో 57,50,000 రూపాయలు అంట, అంటే ఎన్ఆర్ఐ కోట. ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో ఏమో 20 లక్షలు ఉంటే ఈ రోజు 57.5 లక్షలట. అది కాకుండా ఇక్కడ ఏమైంది, ఆ ప్రైవేట్ కాలేజీల్లో ఎలా ఉందంటే ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో 39,50,000 రూపాయలు వసూలు చేసుకుంటుంటే దానికి మించి వీళ్ళే ఇచ్చారు. జస్ట్ ఇది ఏది ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులే, కానీ రేపు వసూలు ఎంత చేయొచ్చో, ఎందుకంటే ప్రభుత్వ కంట్రోల్ ఉండదు, ప్రైవేట్ లో ఉంటది. పీపీపీ అంటే వాడు 2 కోట్లు చేస్తాడో 3 కోట్లు చేస్తాడో కోటి చేస్తాడో, లేదా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పినటువంటిది అడ్డగోలుగా తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఎన్నిటువంటి క్లియర్ కట్ గా తెలుసు. ఇక రెండవది విన్నట్టు సార్, ఇది పీపీపీ అంటే నిన్న కూడా మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, సత్య గారు వాళ్ళు వీళ్ళంతా కూడా పీపీపీ అంటే నథింగ్ బట్ ప్రభుత్వమే కదని. మరి అలాంటప్పుడు అమరావతి ప్రాజెక్టును కూడా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వలేదు? ఇవ్వచ్చు కదా. పీపీపీ మోడల్లో అమరావతి ప్రాజెక్ట్ మీరు అంటున్నారు కదా క్యాపిటల్ ఇది ఇది అని చెప్పి, ఎందుకు ప్రభుత్వం కడతా ఉంది? వాళ్ళకే ఇవ్వచ్చు కదా. ఎప్పుడైనా కూడాను ఏదో మాట్లాడచ్చు, ప్రజల్ని ఏదో కన్విన్స్ చేయడం లేదా కన్ఫ్యూజ్ చేయడం అనేటువంటిది. ఇక రెండవది, ఈలో ఇంతవరకు మనం చూసాం టీడీపీ అడ్మిన్ పేజీల్లో సార్, అఫీషియల్ పేజీల్లో రన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి, ఈవెన్ ఇంక్లూడింగ్ నంజాల కాలేజ్ అయితేనేమి, రాజమండ్రి కాలేజ్ అయితేనేమి, ఏదైతే రన్నింగ్ లో ఉండి సెకండ్ ఇయర్ కూడా పూర్తి చేసుకొని థర్డ్ ఇయర్ లో అడుగు పెట్టేటువంటి ఆ యొక్క కాలేజీలు కూడాను ఏమీ లేనట్లు, ఎప్పుడైతే బేస్ ఫౌండేషన్ చేసిన పిక్చర్స్ ఉంటాయి కదా, వాటిని ఆ ఏఏ పిక్చర్స్ తీసుకొని వచ్చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అనంతపురం మీటింగ్ లో ఏమంటారు, కట్టని కాలేజీలు 17 కాలేజీలు ఉంటాయి, వాటిని ప్రైవేట్ చేస్తే ఈయన కట్టినట్టు ఏదో ఉంటారని చెప్పి ఏది కట్టలేదు అనేటువంటి ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆయన మొదలు పెడితే, ఆయన మాట నిజం చేయడానికి సాక్షాత్తు హోంమంత్రి గారు ఎవరైతే తప్పు చేస్తే శిక్షించాల్సినటువంటి హోంమంత్రి గారే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆ వీడియోస్ ఈవెన్ రాజమండ్రి కాలేజ్ కూడాను ఏమీ కట్టనట్టు బేస్ ఉన్నట్టే సెకండ్ ఇయర్ పూర్తవుతా ఉంది. కనీసం అంటే కనుక ప్రజలు చూస్తున్నారనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఇక ఇంకొక అడుగు ముందుకేసేసి ఆ పెనుగొండలో అయితే ఆ ఒక పిల్లర్స్ ఉంటాయి కదా, ఎక్కడ మనం కట్టేది మెడికల్ కాలేజీ, తర్వాత హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, తర్వాత ఈ స్టాఫ్ క్వార్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఇవన్నీ కూడా కాలేజీ వదిలిపెట్టి స్టాఫ్ క్వార్టర్స్ కట్టే దగ్గరికి వెళ్ళేసి ఒక పిల్లర్ తీసుకొని పిల్లర్స్ ఇలా ఉంచుతూ ఆ గడ్డి పట్టింది ఇక్కడ ఇది ఉండేది అని చెప్పి ఆ అబద్ధం ఇలా అనేసి వన్ సైడే చూపిస్తాడు. దానికి సంబంధించి మళ్ళా ఏమంటది, ఇక్కడి నుంచి దుగ్గితే చచ్చిపోతారా, కుట్లు పడతాయా, గేదెలు వస్తున్నాయి, గడ్డి ఉంది అనేటువంటి అన్నారు కదా. అది దానికి నిన్న మా జిల్లా అధ్యక్షురాలు వెళ్ళారు, ఉషా శ్రీచరణ్ గారు. ఎల్లో మీడియా అంటే చూపించారు కానీ సోషల్ మీడియాలో ఉంటది, మన ఛానల్లో కూడా ఉంటది. దాని ప్రకారం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ పైకి ఎక్కి ఇదంతా ఇది కదమ్మా, రామ్మ సవితమ్మ నువ్వు ఇక్కడి నుంచి దూకి నీకు దెబ్బలు తగులితే కనుక కాలేజీ ఉన్నట్టు, దెబ్బలు తగలేదు కాలేజీకి వెళ్ళట్టు అనేటువంటిది ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఇదే ఇక్కడి నుంచి చూపించారని చెప్పి ఇంత అబద్ధాలా. ఇంకొక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ గారు, ఆయన రామ్ గోపాల్ గారు, పులివెందులకు వెళ్ళేసేసి ఎక్కడో దూరంగా వెళ్ళేసి ఒక పిల్లర్ ఉంటే ఆ పిల్లర్ ని పట్టుకొని చూపిస్తూ ఇక్కడ ఏం కాలేజీ లేదు, ఇక్కడ ఏం కాలేజీ లేదని. మీ ఎల్లో మీడియా యూట్యూబ్ లో కొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల కాలేజీ ఓపెన్ చేసిన పిక్చర్స్ ఉంటాయి. మీరు వెళ్ళి ఎవరైనా కూడా జనాలంతా చూస్తా ఉంటే నవ్వుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు. నవ్వుల పాలైనా పర్వాలేదు, మా చంద్రబాబు గారు చెప్పిన మాట నిజం అనుకోవాలి, ఈనాడు యుగము కాదు. దీని మీద మాట్లాడండి. రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే తొక్కిపడేయండి అన్నారంట. శాంతి భద్రత సైకోలపై ఉక్కుపాదం మోపండి అన్నారంట. ఇప్పుడు ఎవరు సైకోలు, ఎవరు రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నట్లు? ఎంత దుర్మార్గం అంటే సార్, ఆ ఎస్పీలకు కొత్తగా పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా మీటింగ్ పెట్టుకొని ఆయన మాటలు ఏంటంటే, ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎలా రాశాయంటే కథనాలు, ఆయన చెప్పింది ఎలా అంటే, మేము చెప్పిన పనులు చేయండి, తప్పులుంటే చెయ్యొద్దు అని చెప్పి మా వాళ్ళు నేను తప్పులు చెప్పం, మేము చెప్పింది చేయండి, తప్పులుంటే చేయొద్దు, కానీ మా వాళ్ళు మేము తప్పులు చెప్పము, మా ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ నేను కానీ తప్పులు చేయమని చెప్పము, మేము చెప్పినట్టువన్నీ కూడా చేయండి. దాని మీనింగ్ ఏంటి సార్? ప్రతి ఒక్కటి చేయమనే. ఇంకోటి సైకిల్ కానీ వాళ్ళని అణిచివేయండి అంటున్నారు కదా,
ఈ రోజు ఈరియా మీద దాడులు చేస్తా అంటే దొంగ కేసులు పెట్టమని ఏమన్నా ఇది మీనింగ్లా? లేకపోతే కనుక ఈ రోజు సోషల్ మీడియాలో ఏదైనా కూడా మాట్లాడినా లేదా పత్రికలకి సాక్షి లాంటి పత్రిక ఎన్ని కూడాను నిజాలను తీసుకొని వచ్చేసేసి నిజాలను నిర్భయంగా చెప్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టమనేనా? ఇదేనా మీ యొక్క పోలీసింగ్ వ్యవస్థ నువ్వు చేయాల్సినటువంటిది? పొలిటికల్ ఇంకొక ఆయన అంటారు నిన్న ఆ మచిలీపట్నం దగ్గర ఆ సుగాలి ప్రీతికి సంబంధించిన దాంట్లో న్యాయం చేయమని నువ్వు చెప్పింది ఇలా కదా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆయన మాట్లాడితే ఆయన్ని కొట్టి ఆర్ఎంపీ డాక్టర్ మోకాళ్ళ మీద కొట్టి రచ్చరచ్చలేపి వీడియో వస్తే దానికి నిన్న పతాక శీర్షికలో ఈ జనసేన ఆయన చెప్పారంట, మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు, రెచ్చగొడితే మనం రెచ్చిపోవద్దు, వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని అది ఇంటర్నల్ కమిటీ వేస్తారంట, జనసేన ఇంటర్నల్ కమిటీ. ఏం సార్, ఒక సిట్ వేయొచ్చు కదా, లేదా పోలీసు ఒక ఎస్పీకి వేయొచ్చు కదా, ఒక డిఐజీకి వేయొచ్చు కదా, కరెక్ట్ గా తీసుకురామని చెప్పి అంటే జనసేన వాళ్ళు వేస్తారంట, ఇంటర్నల్ కమిటీ రిపోర్ట్ ఇస్తుందంట. సో ఎంత దుర్మార్గంగా అంటే ఎర్రబుక్కు రాజ్యాంగం అనేటువంటిది లోకేష్ స్థాయి నుంచి చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సంఖలో పెట్టుకొని కార్యకర్తలకు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ ఎర్రబుక్ ఓపెన్ చేయండి, అరెస్టులు చేయండి, దీనికి ఎస్పీలు కూడా మీకు తాకీదు ఇస్తున్నాము, మీరు కూడా ఇదే చేయండి అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్తా ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది సార్? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాము. ఇందాక మీ యొక్క సానుభూతి పరిట ఓపెన్ చేసి వీడియోలో చూస్తాం కదా, పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా, ఇలా అబద్ధాలు చెప్తున్నారు, ఇది టీడీపీ అడ్మిన్ మీదనే కేసు పెట్టాలి అని. ఎందుకు మరి టీడీపీ అడ్మిన్ మీద కేసు పెట్టలేదు? ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు? ఎందుకు ఆ పేజీని ఎందుకు బ్లాక్ చేయలేదు? అది ఒకటే కాదు, వందలాది పేజీలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళ తల్లిని చెల్లిని కుటుంబాన్ని ఇలా చేస్తున్నా కూడాను మనకేమీ పట్టదు. వాళ్ళని ఎవరన్నా అన్నారా? ఎవరన్నానని ఆ ముసుగులో వైసీపీ సానుభూతి పరులను, వైసీపీ కార్యకర్తలను, నాయకులను తీసుకెళ్లేసి అడ్డదిడ్డంగా అరెస్టులు చేస్తూ ఏదేదో కేసులంట. నిన్న ఇంకోటి చెప్తాను సార్, ఇంకోటి ఆ పల్నాడులో 2022లో ఏదో జరిగితే దానికి సంబంధించినటువంటి ఆ రోజు చేసేసి టీడీపీ కార్యకర్తకి ఏదో లేదనేసి పోలీసుల మీద కక్ష పెట్టుకొని 2 సిఐల్ని సస్పెండ్ చేశారు నిన్న. తర్వాత ఎస్పీగా పనిచేసినటువంటి రవిశంకర్ గారిని ఆయన్ని కూడా ఈ రోజు విచారణ చేసి ఆయన కూడా ఉలక్కి అంట. ఈరోజు సాక్షి ఈనాడులో ఆ పత్రికల్లో చూస్తా ఉంటే 2022లో ఏదో అంట కక్ష కట్టడము, వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నారని ముద్ర వేస్తూ నిజాయితీగా పనిచేసినటువంటి పోలీసుల్ని ఈరోజు రవిశంకర్ రెడ్డి ఎవరినడికి చెప్తారు ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేశాడు అనేటువంటిది. వాళ్ళ ఎంపీ కూడా ఈ రోజు వెళ్ళారు కదా, శ్రీకృష్ణదేవరాయలు కూడా పదే సర్టిఫై చేసేవాళ్ళు. అటువంటి వ్యక్తిని ఈ రోజు 1.5 year నుంచి పోస్టింగ్ ఇవ్వక ఈ రోజు మళ్ళా విచారణ పిలుస్తారంట. ఎంతమంది ఎస్పీలని ఐపీఎస్ అధికారులు మీరు ఇలా చేస్తా ఉంటే ఇంకా మిగతా వాళ్ళని పిలుచుకొని ట్రైనింగ్ అయిపోయేసి వచ్చిన కొత్త ఎస్పీలని ఇలా చేయండి అంటే భయపడి చేయక ఏం చేస్తారు సార్? రైట్, దారుణంగానే ఉంది మరి పరిస్థితి. ఏం చేద్దాం? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి పురుషోత్తం గారు, నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ పడుతున్నారంట, సీఎం పేరు వాడేస్తున్నారని పాపం ఎల్లో మీడియా బాధపడతా ఉంది. ఏమంటారు, అందులో వాస్తవం ఎంతవరకు ఉంది? నివేదికలు ఆయన మీద ఎప్పుడు ఆ విమర్శ ఉంది. నివేదికలు పని కన్నా నివేదికలు ఎక్కువ తీసుకుంటుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఆయన అటు ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలు చెప్పని అంటుంటారు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి నివేదికల మీద కన్నా రియాలిటీ మీద ప్రయారిటీ ఇస్తే ప్రభుత్వానికి మంచిది. లేకపోతే ఇట్లే ఉంటాయి. వాళ్ళ అధికారులు కూడా దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు తప్ప దానిపైన పెట్టరు.